హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో. అసలు మేము హాస్పిటల్ నుండి బుధవారం ఈవినింగ్ అయితే డిశ్చార్జ్ అయ్యాము. వచ్చిన తర్వాత గురువారం నాకు 1 డే మాత్రమే ఉంది టైము. అసలు నేను ఈసారి అయితే చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంటే వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసం వచ్చింది కదా, ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ సదిరేసి గిన్నెలు అన్నీ కడిగేసి పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ అనుకున్న దానికంటే రివర్స్ అయిపోయింది. ఎందుకంటే 4 days వరకైతే మేము హాస్పిటల్లో ఉన్నాము. కాబట్టి బుధవారం ఈవినింగ్ వచ్చాము. గురువారం ఒకటే రోజు నాకు టైం ఉంది. ఆ ఒక్క రోజులో నాకు వ్రతానికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలి. అలాగే బాబు కొంచెం జలుబు అయితే తగ్గలేదు. పిల్లల్ని 3 days అయితే నేను హాస్పిటల్ ఉన్నా కదా, స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళకి స్కూల్కి పంపించాలి, బెడ్షీట్లు అన్నీ పిండాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి. బట్టలు అయితే ఒక 3-4 బకెట్లు అయితే అయిపోయాయి అనమాట. అంటే ఈ హాస్పిటల్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అన్నీ అయితే ఫుల్గా బట్టలు అయిపోయి నాకు 1 డేనే టైం ఉంది. ఆ 1 డేలో ఎంత చేశానంటే నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత పని నేనే చేసినా అని అనిపించింది అనమాట. అంటే అంత పని అంతా గురువారం రోజు ఒకటే రోజు నేనైతే పని అయితే చేశాను. కాబట్టి నైట్ కూడా వ్రతానికి ముందు రోజు కూడా ఆ పూజ సామాన్లు అవన్నీ కడిగేసి, గిన్నెలు కూడా కడిగేసి, అంటే రేపు కొంచెం లేట్గా లేచినా పర్లేదు అన్నట్టు నేనైతే చేశాను. ఎందుకంటే హాస్పిటల్ ఉంటే తెలుసు కదా, అంతా చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ బాబు కొంచెం జ్వరం ఉంది కాబట్టి అసలు నిజంగా నేనైతే నిద్ర అనేది అసలు పోను. ఎప్పటికి మా పిల్లలకి ఫీవర్ వచ్చినా, నేనే కాదు ఏ తల్లి అయినా అంతే, అసలు నిద్ర అనేది సరిగా హాస్పిటల్లో చిన్న బాబుతోని, ఇంటికాడ మా హస్బెండ్ 2 పిల్లలతోని, అలా మా తమ్ముళ్ళు కూడా వచ్చారు. హస్బెండ్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు మా తమ్ముళ్ళు అయితే చూసుకున్నారు. కానీ ఎంతైనా 2 పిల్లలు ఇంటికాడ ఉండి నేను ఒక్కదాన్ని హాస్పిటల్లో అంటే కొంచెం నిజంగా నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. కానీ ఎలాగైనా సరే బుధవారం వరకు అయితే డిశ్చార్జ్ అయ్యాము. ఇప్పుడైతే జ్వరం అంతా తగ్గింది, అంత బాగానే ఉంది. కాబట్టి ఒక్కరోజు నేనైతే పని అయితే పూర్తి అయితే చేసుకున్నాను. తర్వాత మార్నింగ్ లేచి ఇల్లంతా స్టిక్ పెట్టేసిన తర్వాత స్నానం అయితే చేసి కావాల్సిన ఇటు పప్పు నాటు శనగలు అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఉడకబెట్టేసిన తర్వాత దేవుని పటాలను శుభ్రంగా చేసుకొని వాటికి గంధం బొట్టు అయితే పెట్టాను. ఇలా పెట్టేస్తే మనకు ఈజీగా అయితే అయిపోతుంది. అన్నీ మనం పూజకు కావాల్సిన సామాన్లన్నీ సదిరేసి పెట్టేసుకున్నాం అనుకో, అంతలో మనం ప్రసాదాలని చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం బాబు కూడా బాగాలే కాబట్టి ఎక్కడ లేచి ఏడుస్తారో. నేనైతే ఎంత ఫాస్ట్గా చేశానంటే, నేనైతే కరెక్ట్ నిజం చెప్పాలంటే అంత తొందర అయితే లేమలేదు. 6కి లేచాను. 6కి లేచేసరికి నా పూజ స్టార్ట్ అయ్యేసరికి 10:30 or 11 అయితే అయిపోయింది. కొంచెం లేట్ అయితే అయింది. కానీ 5 రకాల ప్రసాదాలు చేద్దామని అయితే అనుకున్నాను, చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదాలను అయితే వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే బాబు కొంచెం సపోర్ట్ చేయలేదన్నమాట. కొద్దిగా ఏడుస్తున్నాడు. వాడిని ఏడిపించుకుంటూ వీడియో తీయడం ఎందుకు అన్నట్టు నేనైతే ఇక ఎక్కువైతే వీడియో తీయలేదు. అక్కడక్కడ మా హస్బెండ్ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీశాడు. అవన్నీ ఒక్క దగ్గర చేసి వీడియోలు అయితే పెట్టేశాను. ఈసారి అయితే 3కి వాయనం ఇద్దాం అన్నట్టు 3 పేరెంటాలను అయితే పిలిచాను అనమాట. తర్వాత నేను చేసిన ప్రసాదాలు అయితే 5 రకాల పూర్ణం బూరెలు, పులిహోర, అలాగే సేమియా పాయసం, వడలు, శనగలు అయితే వాటిని అయితే ఉడకబెట్టి పోపు అయితే చేశారనమాట. ఇక్కడ వచ్చేసి పడుకొని లేచాడు కదా, ఇవన్నీ ఎత్తుకొని అయితే వరలక్ష్మి వ్రతం బుక్ అయితే చదివాను. పోయినసారి కంటే ఈసారి కంటే కొంచెం బాగానే అనిపించింది. ఎందుకంటే పోయినసారి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. నాకు నిజంగా మనస్ఫూర్తిగా నాకు అబ్బాయి కావాలని మొక్కుకున్నాను. నాకు అబ్బాయి అయితే పుట్టాడు. కాబట్టి ప్రతిసారి చేస్తానని అయితే మొక్కుకున్నాను. కాబట్టి నాకు తోచినంతలో ఒక్క రోజునైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా మంచిగా ఉంటే ఇంకా వస్తాను ఇంకా బాగా చేయడానికే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే నా పక్కన కూర్చుంది. అంటే తనకి ఇష్టం ఇలాంటి పూజలు అయితే. బుక్ అంతా చదివేశాను. చదివేసిన తర్వాత ఇప్పుడు 3కి అయితే పిలిచాను అనమాట. 3 పేరెంటాలను పిలిచి వాళ్ళకైతే వాయనం అయితే ఇవ్వాలి. తర్వాత నేను కూడా ఒక 3 ఇంటికి అయితే వెళ్ళాను. కానీ అదంతా వీడియో అయితే తెలియదు. ఎందుకంటే బాబు లేచి పడుకున్నాడు. మా హస్బెండ్కి వచ్చేసి షిఫ్ట్ ఉంది, 1 గంటల వరకే వెళ్తాడు. కాబట్టి నేనైతే పూజ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే చేశాను. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పోయినసారి కడుపుతో ఉన్నప్పుడు ఒక 3 ప్రసాదాలు చేశాను. ఈసారి అయితే 5 చేశాను. ఫస్ట్ వరలక్ష్మీదేవిగా మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి అయితే వచ్చిన తర్వాత తనకైతే పసుపు పెట్టేసిన తర్వాత వాయనం అయితే ఇచ్చి తన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే ముగ్గురిని నేను ఇచ్చాను, 3కి నాకు ఇచ్చారనమాట. మనం పసుపు కుంకలకి ఎంత దూరమైనా వెళ్ళాలంటే
అంటారు కదా. పసుపు కుంకుమ తీసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావించాలి. అందరికీ అవకాశం రాకపోవచ్చు, నిజంగా వచ్చిన వాళ్ళైతే చాలా అదృష్టవంతులు. ఇక్కడైతే మా ఫ్రెండ్కి అయితే వాయనం అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మా బుడ్డోనైతే పడుకోబెట్టి కిందికైతే వెళ్ళాలి. తనైతే భోజనానికి పిలిచిందనమాట. అలాగే భోజనం చేసి వాయనం అయితే తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత అలాగే ఇంకా ఒక్కొక్క వాళ్ళ ఇంటికి, మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా అక్కడ కూడా వెళ్ళాలన్నమాట. అసలు నేను మా హస్బెండ్ అయితే నా కోసం అయితే సారీ తీసుకొచ్చాడు, కానీ ఆ సారీ అయితే మిషన్ దగ్గర వేస్తే ఆమె అయితే కుట్టలేదు. కాబట్టి మా పెళ్ళి కట్టిన చీర 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడు కట్టాను. మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఈ క్లిప్ అయితే అస్సలు మిస్ కావద్దని తనైతే వీడియో తీశాడనమాట. అంటే మన ఈరోజు తప్ప మిగతా రోజు ఎప్పుడు మొక్క ఉన్నట్టు. తర్వాత చూడండి, మా ఇంకో పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తను కూడా 5గురికి అయితే వాయనం అయితే ఇచ్చింది. అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మా బాబు అయితే పడుకున్నాడుగా, వాడిని అయితే ఒకసారి ఉయ్యాల్లో ఊపేసి మళ్ళీ కిందికి అయితే వెళ్ళాను అనమాట. అసలు చీర ఎలా కట్టుకున్నదో నాకు నిజంగా చీర కట్టుకోవడం అయితే రాదు. నాకు వచ్చిన విధంగా ఫాస్ట్గా అయితే కట్టేసుకున్నాను. ఒక పంక టెన్షన్ వీడెక్కడ లేచి ఏడుస్తాడో అని, అలాగే ఫాస్ట్గా వెళ్ళేసి అక్కడ భోజనం అయితే చేసేసిన తర్వాత వాయనం అయితే తీసుకుని అయితే వచ్చేసాను. చూడండి తను ఎంత చక్కగా అలంకరించిందో. నిజంగా ఈరోజు అమ్మవారిని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత కళ్ళతో ఎంత నిండుగా ఉన్నారు కదా. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. జస్ట్ అమ్మవారిని మాత్రమే అయితే వీడియో తీశాను. ఇదంతా వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు ఒక పక్క టెన్షన్ ఉంది. మళ్ళీ వాళ్ళు ఏడ్చింది అనుకో, పాప మా వాడిని గొంతు అయితే ఏమైందంటే ఏడ్చి కొంచెం దగ్గనేది వచ్చి గొంతంతా పోయింది. వాడు ఏడ్చినా సరిగ్గా వినపడట్లేదు అనమాట. ఆ టెన్షన్ అయితే ఉండింది. కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా ఇవ్వమని అయితే అడిగాను. ఏమనుకున్నారో ఏమో. ఈవినింగ్ వచ్చేసి అయితే ఇలా అయితే దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత పొద్దున్న చేసిన ప్రసాదాలు అయితే కొన్ని ఉండే, అవైతే తిందామన్నట్టు నేను మా పిల్లలు తిందామన్నట్టు ఒకటే ప్లేట్లో వేసుకొని అయితే తినేసాం అనమాట. ఈసారి చాలా హ్యాపీగానే జరిగింది అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.